అయితే ఇంకొకటి ఏంటంటే చైనా స్టేట్ ఫండింగ్ చేస్తుంది దీని క్వాంటమ్ కి సంబంధించి. దగ్గర దగ్గర $15.3 బిలియన్ చైనా స్టేట్ ఫండింగ్ చేసిందంట. ఇది అమెరికా యొక్క ఫండింగ్ కి డబుల్. అండ్ చైనా యొక్క క్వాంటమ్ నెట్వర్క్స్ అనేది ఇట్ ఈస్ స్పానింగ్ అరౌండ్ 10,000 కిలోమీటర్స్ అంట. మెయిన్ గా ఈ క్వాంటమ్ సుప్రీమసీ అనేది డ్రగ్ డిస్కవరీలో, అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్ లో, సెక్యూరిటీకి సంబంధించి, మెటీరియల్ సైన్సెస్ అండ్ ఎనర్జీ వీటిలో సుప్రీమసీని కనబరుచుకోవచ్చు అనమాట. సో ఏ కంట్రీకి అయితే ఎక్కువ ఉంటుందో దాని సుప్రీమసీ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి అమెరికాకు ఉంది అండ్ చైనా ఇస్ వెరీ నియర్ టు దట్ విత్ ఇన్ నానో సెకండ్స్ డిఫరెన్స్. కానీ ఒక సైడే డామినేట్ చేస్తే గనక సైబర్ వల్నరిటీస్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడు ఒకటే డామినేట్ చేయకూడదు అని చెప్పి కూడా అంటున్నారు. సో ఈ టూ కంట్రీస్ ప్రస్తుతానికి అమెరికా అండ్ చైనా ఈ క్వాంటమ్ లో పోటీ పడుతున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ లైక్ అమెరికా వాళ్ళు డెవలప్ చేసింది చైనా వాళ్ళు చూసి రీఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇది కనుక సుప్రీమసీని అచీవ్ చేస్తే కనుక చైనా విల్ బి టాప్ హియర్. లెటస్ విష్ మన దేశం నుంచి కూడా సూపర్ కంప్యూటర్స్ రావాలి. అండ్ ఆల్సో ఇలా క్వాంటమ్ లో మనది కూడా లైక్ ఆంధ్రాలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి చంద్రబాబు గారు పెట్టనున్నారు. వీ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్.